గీతాంజలి ఎపిసోడ్ 1. గీతా అంజలి ప్రాణ స్నేహితురాళ్ళు. గీత శ్రీమంతుల అమ్మాయి. అంజలి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. అయినా వాళ్ళిద్దరి అభిరుచులు అలవాట్లు ఒక్కటే. ఒక్కరిని విడిచి ఒకరు క్షణమైనా ఉండలేని స్నేహబంధం వాళ్ళది. ఆ రోజు అంజలి పుట్టినరోజు. ఉదయాన్నే ఆమెను వెంట పెట్టుకొని గుడికి తీసుకెళ్తుంది గీత. అంజలి పేరున అర్చన చేయిస్తుంది. పూజ పూర్తి కాగానే కాసేపు మండపంలో కూర్చొని ప్రసాదం తింటారు. అక్కడి నుంచి ఇద్దరు కారులో బయలుదేరుతారు. గీత మరెక్కడికో తీసుకెళ్తుండడాన్ని అంజలి గమనిస్తుంది. గీత అంజలిని షాప్కి తీసుకెళ్లి ఖరీదైన బట్టల్ని కొనిపెడుతుంది. అంజలిని నేరుగా ఆమె ఇంటికి తీసుకెళ్తుంది. అంజలి పుట్టినరోజు వేడుకని తన ఇంట్లో ఘనంగా చేస్తానని, తనతో బయలుదేరమని ఆమె తల్లిదండ్రులతో చెబుతుంది. వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమానురాగాలు చూసి అంజలి తల్లిదండ్రులైన అన్నపూర్ణ, నారాయణరావులు ఎంతో ఆనందంతో పొంగిపోతారు. ఫంక్షన్ సమయానికి వస్తామని అంటారు. దాంతో అంజలిని వెంట పెట్టుకొని కారులో తన ఇంటికి బయలుదేరుతుంది గీత. రద్దీగా ఉన్న సెంటర్లోంచి వాళ్ల కారు వెళ్తూ ఉంటుంది. రెడ్ సిగ్నల్ పడడంతో కారు ఆపుతుంది గీత. ఆ సమయంలోనే హఠాత్తుగా ఒక దొంగ వచ్చి అంజలి చేతిలో ఉన్న బట్టల సంచిని లాక్కొని పరుగందుకుంటాడు. అతన్ని పట్టుకునేందుకు గీత రోడ్డు దాటుతుండగా ఓ కారు వచ్చి ఆమెని ఢీ కొట్టబోతుంది. కానీ అంజలి గీతని రక్షిస్తుంది. ఇక గీత ఇంట అంజలి పుట్టినరోజుని ఘనంగా జరిపిస్తుండడంతో గీత తల్లిదండ్రులు విశ్వప్రసాద్, లక్ష్మీలు చాలా సంతోషంగా ఉంటారు. కానీ గీత మేనత్త మంగమ్మకి అతడి కొడుకు సురేష్కి ఇదంతా ఏమాత్రం ఇష్టం ఉండదు. అయిష్టంగానే వాళ్ళు ఆ వేడుకలో పాల్గొంటారు. ఎంతో ఘనంగా అంజలి పుట్టినరోజుని గీత జరిపిస్తుంది. ఇక గీత ఇచ్చిన గ్యాస్ బెలూన్స్ ని అందుకోబోతుంది అంజలి. ఆమె చేతిలో నుండి జారి గ్యాస్ బెలూన్స్ గాల్లోకి ఎగురుతాయి. అవి మేడ పైభాగాన చిక్కుకోవడంతో తీసుకురావడానికి వెళ్తుంది గీత. బెలూన్స్ కోసం ఆమె మేడ చివరికి వస్తుండడంతో అంజలి మేడపైకి పరుగులు తీసి గీతను రక్షిస్తుంది. తర్వాత బెలూన్స్ ని తీయబోతూ అంజలి పడిపోతుంది. అంజలి తలకి బాగా గాయమవుతుంది. అంజలిని హాస్పిటల్లో చేరుస్తారు. గీత దగ్గరుండి అంజలికి సేవలు చేస్తుంది. ఇక విజయవాడ బ్రాంచ్ ఆఫీస్కు చెందిన సమాచారం గీత తండ్రి విశ్వప్రసాద్కి చేరుతుంది. అక్కడ పరిస్థితులు చక్కబెట్టే తీరిక లేక మేనల్లుడు సురేష్ని పిలిపించి అతన్ని విజయవాడ బ్రాంచ్ మేనేజర్గా ప్రకటించి అక్కడి సమస్యల్ని పరిష్కరించమని చెబుతాడు. ఇక అతను తిరిగి వచ్చే వరకు మంగమ్మ ఇంటి విషయాలు చూసుకోవడానికి చిన్న కొడుకు రమేష్ని రప్పించడం మంచిదనుకుంటుంది. వెంటనే మంగమ్మ చిన్న కొడుకు రమేష్కి ఫోన్ చేసి బయలుదేరి రమ్మని చెబుతుంది. ఇక చంద్రశేఖర్ మన కథలోని కథానాయకుడు. చందు అని ఇతన్ని పిలుస్తారు. చక్రపాణి, సుశీలలు చంద్రశేఖర్ తల్లిదండ్రులు. తండ్రికి గుండెపోటు వచ్చిందని దిగులుగా ఉంటాడు చందు. రెండవసారి వస్తే కష్టమని డాక్టర్ చెప్పాడని తల్లి సుశీలకు చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇక చక్రపాణి భార్య సుశీలతో రెండవసారి తనకి గుండె నొప్పి వచ్చేలోగా చందుకు పెళ్లి జరిగిపోవాలని చెబుతాడు. అతని పెళ్లి చూస్తే తనకి మనశ్శాంతిగా ఉంటుందని అంటాడు. ఇక అంజలి తలకి బలమైన గాయం అవడం వలన ఎక్స్రే తీయిస్తారు. ఎక్స్రేని చూసిన డాక్టర్ అంజలికి ఎలాంటి ప్రమాదం లేదని డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చని చెబుతాడు. దాంతో గీత చాలా సంతోషిస్తుంది.